తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు మరింత ముమ్మరంగా మారనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖపై పర్యవేక్షణ బాధ్యతలు మరింత పెరిగాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని విభాగాల అధికారులకు ఆయన ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ విభాగం అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని స్పష్టంగా తెలిపారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలు, చెరువులపై నిఘా పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలిచ్చారు. వర్షాల ప్రభావంతో నీటి మట్టం పెరుగుతున్న సందర్భంలో ఎక్కడైనా విపత్తు సూచనలు కనిపిస్తే వెంటనే జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ద్వారా పరిస్థితులను నియంత్రణలో ఉంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వర్షాల తీవ్రత కారణంగా ఏ విభాగానికి సెలవులు ఉండవని, అందరూ విధుల్లో ఉండి సమన్వయంతో పనిచేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాల కలెక్టర్లతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ వంటి అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్యల కోసం నీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాస్, ఈఎన్సీ ఆజాద్ హుసేన్ మరియు జిల్లాల ఈసీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వారు తక్షణమే తమ పరిధిలోని ప్రాజెక్టుల వద్ద సిబ్బంది, పరికరాలు, అత్యవసర వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు కూడా మంత్రి విజ్ఞప్తి చేశారు. వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాలలో అనవసరంగా చెరువులు, కాలువలు, వాగులు వంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. విపత్తు పరిస్థితులలో అధికారుల సూచనలను పాటించడమే భద్రతకు మార్గమని ఆయన గుర్తు చేశారు. ఇక ఈ చర్యలతో వర్షాల ప్రభావాన్ని తగ్గించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలే రాష్ట్రాన్ని కాపాడగలవని ఆయన హితవు పలికారు.